న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంజేడ్లో కొండచిల్వ హల్చల్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. నిద్రమత్తులో ఇంటి గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా హన్మకొండలోని చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన వేయిస్తంభాల దేవాలయంలో భక్తుల సందడి. సీమంతం పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాతల మండలి. ఇక వివరాలకు వెళ్తే, రాజకీయ కురువృద్ధుడు పాణ్య మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్రెడ్డి వారసుడు కాటసాని శివనరసింహారెడ్డి చిన్న వయసులోని రాజకీయ పాటలు నేర్చుకున్నారు. ఒకవైపు పాణ్య మాజీ సభ్యులు కాటసాని రాంభూపాల్రెడ్డి బాబుశ్రీరెడ్డి మోసం గ్యారెంటీ కార్యక్రమంతో నియోజకవర్గంలో ఒకవైపు దూసుకుపోతుంటే, మరోవైపు ఇంటికి వచ్చిన వారితో యువ నాయకుడు కాటసాని శివనరసింహారెడ్డి తండ్రి పాత్ర పోషిస్తూ పిట్ట కొంచెం కూతఘనంలా కనపడుతున్న శైలి. కర్నూలు నగరంలోని పాత బస్సులో దాడులు, ప్రతి దాడులతో భయం గుప్పెట్లో ఉంది. 10వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం కాగా, మంత్రి టీజీ భరత్ అనుచరుడు టీడీపీ నాయకులపై దాడులు. టీడీపీ వైసీపీ దాడుల వల్ల పాత బస్సులో ఏం జరుగుతుందని భయాందోళనలు నెలకొన్నాయి. ఎస్వి మోహన్ రెడ్డి గారు వచ్చినారు మా ఏరియాకి. యాక్చువల్గా ఆయన లోకల్ కాదు, పత్తికొండ. ఆయనకి తెలుసుంటుంది ఆయన పేరు మీకు. పత్తికొండ మోహన్ రెడ్డి అంటారు ఆయనకి. కర్నూలు ఏం కాదు ఆయనది. ఆయన మా కర్నూలుకి వచ్చి నా ఏరియాకి వచ్చి, అంటే మన ఏరియాకి మేము పుట్టి పెరిగిన గడ్డకు వచ్చి మా వాళ్ళవి ఆఫీస్ ధ్వంసం చేసినారు, అవి ధ్వంసం చేసినాము, మేము ఆఫీస్ ధ్వంసం చేసినారంట. వాళ్ళు కొట్టినారు, నాకు కొట్టినారు, ఒక ఆడిపడుచు కూడా చూడకుండా కొట్టినారు. ఇంతకుముందు కూడా సేమ్ ఇట్లాంటిదే దాడి జరిగింది. నాకు ఆడ వీడియో కూడా ఉంది ఆన్ దట్ టైంది కూడా. ఈ చర్య ఆయన మానుకుంటే బాగుంటుంది. ఇట్లాంటివి చర్యలు ఆయన మానుకుంటే, వానికి భయపడిచ్చి పత్తికొండ ఫ్యాక్షను, ఆర్లగడ్డ ఫ్యాక్షను, ఏదో మేము ఫ్యాక్షన్ చేసి వచ్చినామంటే మేము కూడా ఏం చేతులు కట్టుకొని ఊరికో కూర్చోలేము. మాకు కూడా యాసిరిగి వచ్చింది. ఫ్యాక్షన్ చేసేది మేము కాదయ్యా, ఫ్యాక్షన్ చేసేది మీరు చేసి వచ్చినారు. ఫ్యాక్షను ఆడ చేసింది కాక ఈడ చేయాలని వచ్చినారు. ఇప్పుడు నా తప్పు కాబట్టి ఎవరు చేయగలిగేది బస్సులో చూసాం, ఇంకా చూస్తాము, మనమంతా కూడా చూపిస్తాం. అది కూడా గుర్తుపెట్టిస్తాం. మళ్ళీ గుర్తుపెట్టుకునేటట్టు ఈరోజు కాదు, 10 ఏళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు చూపిస్తాం. కష్టపడే కార్యకర్తలందరినీ కూడా గుర్తుపెట్టుకొని గుర్తులు పెట్టుకొని చూసుకుంటాం. ఇట్లా గ్రామాలలో వాళ్ళు కూడా గ్రామాలలోనే చూసుకుంటారు. కాబట్టి కష్టపడే కార్యకర్తలందరూ కూడా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయం. స్థానిక జనరల్ హాస్పిటల్
ఆసుపత్రిలో పనిచేస్తున్న చిరు ఉద్యోగుల సరస్వతి వయసు 45 సంవత్సరాలు, అబ్బాస్ బి వయసు 50 సంవత్సరాలు. ఇద్దరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరి చికిత్సకు అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టారు. చిన్న జీతం వచ్చిన కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. మందులు కొనలేని పరిస్థితిలో ఉన్న వీరి గురించి నీడా అధ్యక్షులు పల్లెర రమేష్ గౌడ్ సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ బిందు తాడివాక్ గారికి తెలుపగా వీరి పరిస్థితులకు చెల్లించి సహృదయ ఫౌండేషన్ సహకారంతో నీడా ఆధ్వర్యంలో సరస్వతి అబ్బాస్ల మందుల కొరకు చెరో 5,000 రూపాయలను ముఖ్య అతిథి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడారు. సో వీళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వడం కోసము వీళ్ళు ముందుకు వచ్చినందుకు వీళ్ళు నేను అభినందిస్తున్నాను మరియు గర్వపడుతున్నాను. మా ఆర్గనైజేషన్లో మా దాంట్లో పనిచేసే వ్యక్తులు సొసైటీకి ఉపయోగపడుతున్నారని హృదయంతో. యాక్చువల్లీ దీనికి ఇంకా మా సహకారం కూడా అందిస్తానని గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అండ్ నా పర్సనల్గా కూడా నేను ఆర్థిక సాయం చేస్తానని చెప్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఆగస్టు మొదటి వారంలో ఉచిత మెడికల్ క్యాంప్ను వెల్నెస్ ఇంటర్నేషనల్ హోమియో క్లినిక్ సిఇఓ హార్వర్డ్ ఇంటర్నేషనల్ మైండ్ వర్సిటీ చైర్మన్ అరుణ్కు ఇంటర్నేషనల్ హోమియో క్లినిక్ సిఇఓ సిఎండి హార్వర్డ్ ఇంటర్నేషనల్ మైండ్ వర్సిటీ చైర్మన్ అరుణ్ కుందవరం చేత ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు జీబీ ప్రవీణ్ కుమార్, లిటిల్ ఫ్లాక్ చిల్డ్రన్ మినిస్ట్రీ వ్యవస్థాపకుని. మరి గత కాలంలో డాక్టర్ అరుణ్ కుందవరం చైర్మన్ ఆఫ్ హార్వర్డ్ ఇంటర్నేషనల్ హోమియో వ్యవస్థాపకులు. ఈ డాక్టర్ గారి ద్వారా అనేక ప్రాంతాల్లో ఫ్రీ హోమియో క్లినిక్స్ పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు, హెచ్ఐవి ఎఫెక్టెడ్ చిల్డ్రన్కి, అలాగే వృద్ధాశ్రమంలో కూడా పెట్టడం జరిగింది. ఆయన మందులు చాలా బాగా పనిచేసాయని, దాదాపుగా వారి జీవితాల్లో ఇటు మంచి కార్యక్రమాలు చేశారని చాలామంది నుండి కూడా మనకు ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. అలాగే మరి దీన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా విలేకరులు కూడా జర్నలిస్టులు వాళ్ళ సమ్మతం మేరకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాలని నిర్ణయించాం. త్వరలో మీకు డేట్స్ కానీ స్థలం కానీ మీకు తెలియజేస్తాం. కాబట్టి జర్నలిస్టులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్లోని నిర్మాత మండలి కార్యాలయంలో ఆసవి క్రియేషన్స్ అమేజింగ్ స్టార్ అశోక్ వేమ్ల సహజ నటి రాధిక అభినయంలో కిరణ్ స్వీయ రచన దర్శకత్వంలో నిర్మించిన సీమంతం పోస్టర్ తెలంగాణ షార్ట్ ఫిలిం నిర్మాతల మండలి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాసర్ల హనుమంతు మరియు కానపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ విభిన్నమైన కథా అంశాలు, విభిన్న పాత్రలు పోషిస్తూ ఈ సీమంతంలో వస్తున్న చిత్రం పోస్టర్ మరి ఈ రోజు నిర్మాతల మండలి అందరి సభ్యుల సమక్షంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అయింది. మరి చక్కని సినిమా సీమంతం మరి నేటి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇతివృత్తాలను తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా కిరణ్ గారు, నిర్మాత మరియు హీరో మా వేముల అశోక్ గారు. మరి ఈరోజు కరీంనగర్లో ఈ చిత్రాన్ని మరి మేము ఈ పోస్టర్ను రిలీజ్ చేస్తున్నాం. భారీ విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ శ్రీమంతం సినిమా ట్రైలర్ రిలీజు రేపు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతున్నది. అందరూ చూసి ఆశీర్వదించగలరని మనవి చేస్తూ మా నిర్మాత మండలి తరఫున ఈ సినిమా ఎంతో ఎదిగిపోవాలని, ఎన్నో రివ్యూస్ రావాలని కోరుకుంటూ మా నిర్మాత మండలి అందరూ ఆశీర్వదిస్తున్నాం. ఇట్టి సినిమాలో హీరోయిన్స్ వేముల అశోక్ గారు హీరో గారు, హీరోయిన్ రాధిక గారు నటించారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని అందరూ చూసి ఆశీర్వదించగలని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ.
17వ శతాబ్దానికి చెందిన ఈ అత్యంత పురాతనమైన శ్రీ రామదూత హనుమాన్ దేవాలయంలో గురువారం అమావాస్య సందర్భంగా జరిగిన విశిష్ట పూజ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలుస్తూ మళ్లీ అధికారం వైపు అడుగులు వేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. రామారావు గారు బర్త్డే అమ్మాయి వాళ్ళ సందర్భంగా సుందరన్న అంటే ఇట్లా అంటున్నట్లేదు. నిద్రమత్తులో ఇంటి గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి. మేడ్చల్ దండిగల్ పిఎస్ పరిధిలోని షబీపూర్లో కారు బీభోత్సవం. కారును క్రేన్ సాయంతో దింపిన ట్రాఫిక్ పోలీసులు.
నంద్యాల జిల్లా బనగనపల్లి మండలం నందనవరంలో వెలిసిన చౌడేశ్వర దేవి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా జరిగే పుట్టినరోజు వేడుకల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకారం, ఆలయ ఆవరణలో హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో మరియు డెవలప్మెంట్ చైర్మన్ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బనగనపల్లి సీఎం మంజునాథ్ రెడ్డి పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. బనకచెర్ల మీటింగ్ కి పోను అని రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ నుండి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నావు అనగానే తెల్లారేసరికి ఉరుక్కుంటూ పోయి సంతకం పెట్టి వచ్చిండు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేలాగా చేసి కేసీఆర్ అన్యాయం చేశాడంట. చంద్రబాబు ఏమో న్యాయం చేశాడు అని దేశపతి శ్రీనివాస్ అన్నారు. బనకచెర్ల మీటింగ్ కు పోను అన్నాడు. తెల్లారొక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెల్లారొకలు ఉరికి అక్కడ కూర్చొని బాంచని కాల్మొక్త ఏం చేయమంటావు? సంతకం పెట్టు, కమిటీకి సంతకం పెట్టొచ్చు. బనకచెర్ల గోదావరి నీళ్లు రాసిచ్చొచ్చిండు. ఏమంటాడు? పాలమూరుకు పోయి పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. ఇది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసేటందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటట్టు పాలమూరును అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. చంద్రబాబు న్యాయం చేసిండట. రేవంత్ మాట్లాడుతాడు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడయ్యా మీరు సహకరించండి. సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు? ఆ చంద్రబాబు పంపిన సంచులతోనే కదా ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూసిండు. కరెక్ట్ చెప్పిండు. సంచులు పంపుతాడు, సంకనాకిస్తాడు. ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు. బనకచెర్లకు నేను ఆ మీటింగ్ కు పోను అని అబద్ధమాడిండు. గౌతమ్ నగర్ నుండి కన్యక పరమేశ్వరి టెంపుల్ వరకు డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించిన ఆర్యవైశ్యులు. గోదర్ఖండ్లోని గౌతమి నగర్ సొసైటీ అధ్యక్షులు కె లింగమూర్తి ఆధ్వర్యంలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా గౌతమి నగర్ హనుమాన్ నగర్ టెంపుల్ నుండి కన్యక పరమేశ్వరి టెంపుల్ వరకు నృత్యంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 మంది మహిళలతో కోలాటంతో శోభయాత్ర చేశారు. పంచభక్ష పరమాన్నంలోనూ దేవికి 101 రకాలైన నైవేద్యంగా సమర్పించిన మహిళలు మంగళహారతులతో దీపాలు వెలిగించి పరమాన్నం కన్యక పరమేశ్వరి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
సార్ తీసుకున్నాం మేడం వాయిస్ తీసుకున్నాం. ఆరుతులు ఇచ్చుకోండి ఎక్కడో అక్కడ बोलो जगन्नाथ माता माता की गोदावरी माता की शक्ति माता की ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని మరి అతిపెద్ద ఆలయమైన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించుకున్న మరి ఆర్యవైశ్య అమ్మ కన్యకా పరమేశ్వరి గౌతమి నగర్లో నివాసం ఉంటున్నటువంటి ఈ టెంపుల్కి మరి సామూహికంగా కూడా అందరు మహిళలు కూడా సామూహికంగా మంగళహారతులు సారే మరి అమ్మవారికి పూలు పండ్లు వారి యొక్క ముత్తైదులతో మరి ఇంత ఘనంగా అంత అద్భుతంగా మరి ఈరోజు కోలార్పల్లి ప్రాంతంలో వీరి యొక్క చేతుల మీదుగా జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి శ్రావణ మాసం పురస్కరించుకొని మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి హారతులు ఇవ్వడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ మరి వీరి అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరి ఈ కమిటీ సభ్యులందరికీ సహకరించినటువంటి ఆర్యవైశ్య సంఘానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి మాత. జై వాసవి మాత. కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక సూర్య కళామందిరంలో 25వ వార్షికోత్సవ వేడుక సంబరాలు అంబరాన్ని తాకాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం ఈ కార్యక్రమం సంగీత సేవ నిరుత శ్రీ విష్ణు భట్ల శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అందరూ కలిసి గురువుకి స్వర్ణ కంకణం మరియు గండపెండరం బహుకరించారు. తదనంతరం దుశ్శాల్వతో సత్కరించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులు అందరూ తమ తమ గాత్రగానం నైపుణ్యంతో అందరి మెప్పు పొందించారు. ఈ సందర్భంగా తురుగా సూర్యరావు శేష్ కుమార్ దంపతులు శ్రీ విష్ణు భట్ల శ్రీరామచంద్రమూర్తిని ఘనంగా సన్మానించారు. హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్, విజయవాడ నుంచి విద్యార్థులు ఆసక్తిగా వార్షికోత్సవ వేడుకలకు హాజరై ప్రత్యేక స్థాయిలో గాత్రగానం చేశారు. గురువు చేతుల మీదుగా మెమోంటో మరియు సర్టిఫికేట్లు గాత్రం పాడిన వారికి అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా గురువు మాట్లాడారు. మామూలుగా వేదిక ఉంటాను మామూలు రెగ్యులర్గా ఇక్కడ ఈ సభా ప్రారంభంలోనే ముఖ్యంగా పెట్టడానికి కారణం ఏంటంటే 35 సంవత్సరాలుగా ఈ వేదిక నాకు అన్నం పెట్టింది. అదేవిధంగా మరి ముఖ్యంగా మా బాలభవన్ నాకు అన్నం పెట్టింది. అన్నం పెడుతుంది. ఇంకా నేను సర్వీస్లోనే ఉన్నాను. మరి నేను చెప్పేది ఏంటంటే ఈ విష్ణుభట్ల శిష్య బృందంలో అంటే 12 సార్లు కాకినాడ అని ప్రస్తావించడం ద్వారా నేను ఒకసారి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. విష్ణుభట్ల శిష్య బృందంలో ఎక్కడ గ్రూపులు లేవు. కాకినాడ కావచ్చు, మద్రాసు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కేరళ కావచ్చు, అంతా మనమే. అక్కడ చెప్పేది నేనే, ఇక్కడ చెప్పేది నేనే. అందుకనే మామూలుగా నేను ఏ ప్రోగ్రామ్ చేసినా ఖచ్చితంగా నా సొంత శిష్యులు లేరు లేదా బాలభవన్ శిష్యులు లేరు అనే ప్రస్తావన ఎప్పుడు కాదు. వారు కూడా బాలభవన్ అయినా ఎక్కడైనా సరే అందరూ నా శిష్యులే. అందుకనే విష్ణుభట్ల శిష్య బృందం అంతా ఒక కుటుంబం. అవునా కాదా అని నేను చెప్పాలి. కాబట్టి ఈ సత్కారం ప్రతి ఒక్క శిష్యుడు చేసినట్టుగానే భావిస్తారు. ఈ కానుకలు ఇవన్నీ కూడా వీటన్నిటికంటే అతీతమైనది ఏంటంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ఇప్పుడు గురువు గారికి సత్కారం చేస్తాను, మరి కొన్నాళ్ళు సెలవు తీసుకుందాం, లేదంటే ఎంఏ అయిపోతున్నది నేను కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటాను అంటే చిన్న బ్రేక్ ఇస్తానని చెప్పడం మొదలెడతారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నిరంతరం అభ్యాసం కొనసాగిస్తుంటేనే మనం ఎలా పాడాలో తెలుస్తుంది. సంగీత సమ్రాట్ బాలభవన్ కృష్ణ గారు కూడా ఇదే వేదిక మీద నాకేం సంగీతం రాదని ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఆసక్తితో ఉన్నానని చెప్పేవారు. మన ఎంత
అదేవిధంగా సరస్వతి సభ ఏర్పడి 125 సంవత్సరాలు 1904 125 సంవత్సరాలు అయిన సందర్భంలో అఖండ త్యాగరాజ పంచరత్న గోష్ఠి సుమారుగా 1000 మంది సంగీత కళాకారులతో ఒకటి ఆలస్యం చేయకుండా ఆలస్యం ముందు పిలుస్తాము, తర్వాత లోపల తెచ్చి పిలుస్తాము. మొత్తం 12 గ్రూపులని 12 గ్రూపులు పాడిన తర్వాతనే మంగళగానం జరుగుతుంది. మన ప్రవర్తన ద్వారా మన గాన పద్ధతి ద్వారా ఉంటుంది. ఇప్పుడు వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా శ్రీనివాస్ గారు వారిని విజయవాడ నుంచి వచ్చిన వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి బంకుపల్లి శ్రీనివాస్ చంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి ఉద్యోగంపై సహకరిస్తారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.